భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. ఇంకొక ధర్మ సందేహం ఏంటంటే చాలామందికి అనుమానం ఉంటుందండి. అఖండ దీపం నవరాత్రుల్లో వెలిగించుకుంటూ ఉంటారు. అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏమిటి? లేకపోతే దాని పరిష్కారం ఏంటి? ఏం చేయాలప్పుడు? అలా ఏదైనా అయినప్పుడు అనేది ఒక ప్రశ్న. అఖండ దీపం సంకల్పం మనం ఎప్పుడు చేసుకుంటాం? కొంతమంది ఇళ్లల్లో 9 రోజులు అఖండ దీపం పెట్టుకునే అలవాటు ఉంటుంది. వాళ్ళు పూజ మొదలుపెట్టిన మొదటి రోజు పండితుడొచ్చి దానికి కలశ స్థాపన అదంతా చేసినప్పుడు శుభముహూర్తంలో దీపారాధన అది చేయించి గణపతి పూజ, నవగ్రహ పూజ అవన్నీ చేయించి వెళ్తారు ఆ రోజు. అప్పటినుంచి విజయదశమి వరకు అఖండ దీపం కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ గృహిణిది, గృహస్థుది. వాళ్ళు 9 రోజులు దాన్ని జాగ్రత్తగా ఆ దీపారాధనలో నూనె, ఒత్తి, నెయ్యి అవి చూసుకుంటూ ఆ ఒత్తిని కొంచెం తక్కువ ఉందా, ఎక్కువ ఉందా చూసుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం, తలుపులు తాళా లేకుండా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండడం, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా అగ్నితో సంబంధించిన విషయం కాబట్టి చిన్నపిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా ఆ వంటింట్లో కానీ, పూజ రూమ్‌లో కానీ సఫిషియెంట్ వెంటిలేషన్ లేకపోతే గాలి అది ఎక్కువ ఉండి ఇదేమన్నా పక్కన వీటికి అంటుకునే ప్రమాదాలున్నా ఇలాంటి వాటన్నిటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే సమమైన వెలుతురు, గాలి ఎక్కువగా వీచడం అలాంటివి లేని ప్రదేశంలోనే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక కార్నర్‌లో పెట్టుకుని రోజు దాన్ని చూసుకోవాలి. ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు మనకి తెలియకుండానే కొన్నిసార్లు మూడో రోజో, ఐదో రోజో ఎప్పుడో పొరపాటున అది కొండెక్కచ్చు. కొండెక్కడం అయినప్పుడు ఒకలాంటి సెంటిమెంట్ మనకి ఒకలాంటి గిల్టు ఉంటుంది వెలిగించిన వాళ్ళకి. అయ్యో! ఇదేంటి మనకి చెప్తోంది? మనకేమని నిర్దేశిస్తోంది? భగవంతుడి అనుగ్రహం లేదా? అమ్మవారికి ఏమైనా నా మీద కొంచెం కినుక కలిగిందా? నేను అనుకున్నది ఏమైనా అవ్వదా? ఎందుకు నాకు ఇలా జరిగింది? అఖండ దీపం ఎందుకు మధ్యలో కొండెక్కింది అని. దానికి మన ప్రమేయం ఏం లేదు కదా! మామూలుగా చెప్పుకుంటే ఏమిటంటే ఆ దీపం అలా ఇదైనప్పుడు ఏదో కారణంకి అది అవుతుంది. కానీ అలా అయినప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఒక క్షమాపణ శ్లోకం అమ్మవారికి చెప్పుకుని దాన్ని కొంచెం పక్కకి పెట్టి మళ్ళీ దీపం అంటే దాన్ని ఇంకొక దీపం చక్కగా వెలిగించి అక్కడ ఏర్పాటు చేసుకోవడమే. ఎందుకంటే దీక్ష 9 రోజులు ఉంది కాబట్టి. అఖండ దీపం అంటే ఇప్పుడు అదంతా పొగచూరి ఆ గాలొచ్చి అదంతా అయినప్పుడు తలుపులు తీసి పెట్టడం అన్నీ చేయాలి. తర్వాత దాన్ని తీసి అపరాధ శ్లోకం చదువుకోవాలి. అవన్నీ ఏమున్నాయో పండితులను అడిగినా ఒకవేళ అలా పెట్టించుకుంటే గనక వాళ్ళు మన ఇంటి పండితులు ఎవరైతే ఉన్నారో మనకు పూజ చేయించేవాళ్ళు రెగ్యులర్గా మనకి కాంటాక్ట్ చేయాల్సిన వాళ్ళు ఏదైనా చిన్న పరిహారం ఏమైనా ఉంది అంటే వాళ్ళు చెప్పినట్టు చేయొచ్చు. ఏమంటారు ఏముందండి అపరాధం అని చెప్పేసి ఏదో దీపం వెలిగించేటప్పుడు మంత్రం చెప్పుకుంటాం కదా, దీపం జ్యోతి పరబ్రహ్మం అన్ని మంత్రాలు, దాంతోపాటుగా అపరాధ సహస్రాన్ని ఏదైతే ఉందో అలాంటి శ్లోకం కూడా చెప్పుకుని మళ్ళీ భక్తిగా అమ్మవారికి ఒక దీపం వెలిగించుకుని కంటిన్యూ చేసుకోవడమే. 9 రోజులు పూజ ఉంది కాబట్టి. అంతకంటే ఎక్కువ బాధపడి దానివల్ల నెగిటివిటీ తెచ్చుకుని మిగిలిన 4 రోజులు 3 రోజులు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. జరుగుతూ ఉంటాయి పొరపాట్లు, అది మన చేతిలో లేని పని కాబట్టి. అదేమైనా ఒక బ్యాడ్ సిమ్టమ్ లాగా లేకపోతే ఏదైనా మనని నిర్దేశిస్తోందా అలాంటివన్నీ ఏం చూసుకోక్కర్లేదు. అమ్మవారి పూజలు మనం చేస్తున్నప్పుడు అసలు అమ్మవారి గొడుగు కింద ఉన్న ఎవరికి ఎటువంటి కష్టం కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ రాకుండా చూసుకుంటుంది అమ్మవారు అనే ధైర్యం మనకి అమ్మవారి పూజ చేస్తున్న ప్రతి వాళ్ళకి ఉండాలి. ఎందుకంటే 9 రోజుల పూజ మనం చేస్తున్నప్పుడు అమ్మవారికి ఆవిడ తల్లి ఎందుకు మనని శిక్షిస్తుందండి? శిక్షించదు కదా. కావాలని ఎవరైనా మామూలు తల్లే మనకి బాహ్యంగా బయట ప్రపంచంలో ఉండే తల్లిదండ్రులే పిల్లల్ని ఏమీ శిక్షించరు. ఏదోలే తెలియక చేశారేమో అట్లా అని క్షమిస్తారు. అలాంటిది మన చేతిలో లేని పని ఇలా మనకి ప్రకృతి రీత్యా జరుగుతున్న ఇలాంటి గాలికనో వేరే దీనికనో జరుగుతున్న తప్పుకి అమ్మవారు ఎందుకు మనని శిక్షిస్తుంది? తప్పకుండా క్షమిస్తుంది. ఈ ఉపచారాలు ఏమైనా మనకుంటే చిన్న చిన్నవి ఏమైనా అవి చదువుకోవడము, మళ్ళీ ఇంకో కొత్త దీపం వెలిగించుకుని ఆ క్రతువు 9 రోజుల క్రతువు ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. తప్పేమీ లేదండి. దాని గురించి ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించాల్సిన పని అయితే లేదు. నమస్తే.